సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్న భర్త ఆనందం దగ్గరికి సుగుణ వచ్చింది. ఏమండి, ఏమైనా కావాలా మీకు? ఉంటే టీ లేదంటే కాఫీ, ఈ రెండు కాకుండా బూస్ట్ ఇచ్చినా బాగుంటుంది సుగుణ. మాట వరుసకైనా నాకేమొద్దు సుగుణ అంటారా తమరు? అనరు. ఏదో ఒకటి ఖచ్చితంగా కావాలని చెప్తారు. ఇది మరీ బాగుంది సుగుణ. నువ్వే కదా వచ్చడిగావు, నాకు కావాల్సింది చెప్పాను. నీతో ముందుకు నడిచిన కష్టమే, వెనక్కు నడిచిన కష్టమే. చాలేండి, మన కుటుంబం 2 ముక్కలవుతుందనే బాధ కొంచెమైనా మీలో నాకు కనబడ్డం లేదు. ఓహో, నీ బాధకి నీ కోపానికి కారణం అదన్నమాట. చిన్న కొడుకు చిన్న కోడలు వేరే కాపురం పోతారంట. వాళ్ల జీవితం వాళ్ళిష్టం సుగుణ. వద్దని చెప్పేదీ లేదు, మనతో కలిసి ఉండమని అడిగేదీ లేదు. మరి పెద్ద కొడుకు పెద్ద కోడలు ఏమంటున్నారో? వాళ్ళు మనతోనే ఉంటామని చెప్తున్నారండి. మన పెద్ద కోడలు చంద్రిక బంగారం అండి. ఓర్పు, నేర్పు, మర్యాద, మంచి చెడు తెలిసిన అమ్మాయి. ఇక చిన్న కోడలు హరిత పెద్ద గయ్యాలిది అని సుగుణ ఇలా అన్నదో లేదో హరిత కోపంగా వాళ్ల దగ్గరకొచ్చింది. అది ఆనందం చూసి, కొద్ది క్షణాల్లో అత్తాకోడళ్ల మాటల యుద్ధం మొదలు కాబోతుందని అర్థమవుతుంది. మెల్లగా ఇక్కడి నుంచి జారుకోవడం మంచిది అనుకుని ఆనందం బయటకు వెళ్ళిపోతాడు. ఇదే కదా మీరు ఊరంతా చెబుతున్నది. ఊరంతా నేనెందుకు చెబుతాను కోడలా? నాకు వేరే పనులుండవా? ఉండవు. ఎప్పుడు చూడు ఎవ్వరు కలిసినా పెద్ద కోడలు చంద్రిక పనికొచ్చే బంగారం, మా ఇంటి మహాలక్ష్మి ఏ ముహూర్తాన మా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిందో అప్పట్నుంచి మా బ్రతుకుల్లో వెలుగొచ్చిందని చెప్తున్నారు కదా. హరిత, చంద్రిక ఎవరే? హరిత అయిష్టంగానే ముఖం పెట్టి వెటకారంగా, తమరికెంతో ఇష్టమైన పెద్ద కోడలు. నాకు మాత్రమే పెద్ద కోడలా? నీకేం కాదా? ఏం కాదని నేనెందుకంటానత్తయ్యా? తను నా అక్క, నాకు అమ్మ. మరి అమ్మ గురించి గొప్పగా చెప్తున్నప్పుడు ఎందుకంతలా బాధపడతావు చెప్పు? హరిత ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. బయట ఉన్న ఆనందం, ఇంట్లో నుంచి అత్తాకోడళ్ల మాటలు అరుపులు వినబట్టం లేదు. అంటే మాట్లాడుకోవడం పూర్తయినట్టుంది. ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్ళొచ్చు అనుకుని ఇంట్లోకి వచ్చాడు ఆనందం. సుగుణ మౌనంగా కూర్చుని ఉంది. మీ అత్తాకోడళ్ళు మాట్లాడుకోవడం అయిపోయిందా సుగుణ? అయిపోయింది. చిన్న కోడలు రాగానే అలా బయటికి వెళ్లారు. ఎందుకంత భయం? భయం అన్నది నా బయోడేటాలోనే లేదు సుగుణ. కాకపోతే అత్తాకోడళ్ల మధ్య తలదూర్చిన మా నాన్నకి ఏం జరిగిందో నీ కళ్ళారా చూశాను కదా, అందుకే తెలివిగా బయటికెళ్ళిపోయాను అని చెబుతుండగా పెద్ద కోడలు చంద్రిక ఇద్దరికీ టీ తీసుకొచ్చి ఇచ్చింది. ఆఫీసులో వర్క్ చేసుకుంటున్న శేఖర్ ఫోన్ మోగింది. చెప్పు తమ్ముడు. అప్పుడు పార్క్ దగ్గరున్న రాహుల్ మాట్లాడుతూ, పార్క్ దగ్గరికి రా అన్నయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడు నాకు మీటింగ్ ఉంది తమ్ముడు, సాయంత్రం కలుద్దాం. ఇప్పుడు మీటింగ్ ముఖ్యం కాదన్నయ్య, మన కుటుంబాన్ని కాపాడుకోవడం ముఖ్యం. నువ్వు వెంటనే బయలుదేరి పార్క్ దగ్గరికి వచ్చాయి అని రాహుల్ ఫోన్ పెట్టేశాడు. తమ్ముడేంటి మన కుటుంబాన్ని కాపాడుకోవడం ముఖ్యమని చెప్పి ఫోన్ పెట్టేశాడు? ఇంట్లో వాళ్ళకేమైనా అయిందా ఏంటి? ఏం జరుగుంటుంది అని కంగారుతో రాహుల్కి తిరిగి ఫోన్ చేశాడు. బయలుదేరావా లేదా అన్నయ్య? ఇంకా లేదు తమ్ముడు, మన కుటుంబాన్ని కాపాడుకోవడం ముఖ్యమని చెప్పావు. ఏమైంది తమ్ముడు? నువ్వు ముందు రా అన్నయ్య, అన్ని వివరంగా చెప్తాను. శేఖర్ ఆఫీస్ నుంచి బయలుదేరాడు. కిచెన్లో హరిత పప్పు చేస్తుంది. చంద్రిక కూరగాయలు తరుగుతూ, చెల్లి, వేరుకాపురం వద్దురా, నా బాధ నీకు అర్థం కాదులే అక్కా. అది కాదు చెల్లి, అక్కా చెల్లెళ్ళు కోడలిగా వచ్చి అన్నాతమ్ములను విడదీశారని చెడ్డ పేరు మనకెందుకు చెప్పు? అత్తయ్య నిన్ను మెచ్చుకుంటుంది కాబట్టి నీకు వేరు కాపురం వద్దనిపిస్తుంది కాని నిజం చెప్పు చెల్లి, నువ్వు కోడలుగా వచ్చి 2 నెలలవుతుంది. ఎప్పుడైనా ఉదయాన్నే లేచి బయట కడిగావా? ముగ్గు పెట్టావా? బట్టలు వాష్ చేసావా? అత్తామామలు చెప్పిన పనిని సరిగ్గా చేస్తున్నావా? చెయ్యాలని నాక్కూడా ఉందక్కా. కాని ఏం చేసినా మన అత్తగారు తన పెత్తనాన్ని చూపిస్తూ బాగాలేదని ముఖం మీదే అంటుంటే ఇంకేం చేయాలి చెప్పు? అందుకే తప్పుగా చేస్తున్నాను. అత్తయ్య తన పెత్తనాన్ని చూపిస్తుందని నువ్వే అంటున్నావు కదా చెల్లి, అప్పుడు నువ్వు ఓర్పుగా ఉండాలి. ఇక్కడికొచ్చి 2 నెలలే అవుతుంది, కాని మన ఇంట్లో లేనట్టే అనిపిస్తుంది. అలాగే ఉంటుంది చెల్లి. అత్తగారిల్లు కొత్త లోకం, నెమ్మదిగా అలవాటు పడతావు. అత్తయ్య మాటలు నాకు కొంచెం కఠినంగా అనిపిస్తున్నాయక్కా. ఏ పని చేసినా అందులో తప్పులు వెతుకుతుంది, తలనొప్పొచ్చేలా తిడుతుంది. నాకు కూడా మొదట అలానే అనిపించేది.
కాని అత్తయ్య మన మంచికే అంటారనుకో చెల్లి అని అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అత్తగారు సుగుణ వంటగదిలోకి వచ్చింది. హరిత, పప్పు ఎక్కువగా మరిగిపోతుంది, చూసుకో. ఎక్కడ ఉన్న నాకు తెలుస్తుంది, ఇక్కడే ఉన్న నీకు తెలియడం లేదా? ఆ సరే అత్తయ్యా అని చెప్పగానే సుగుణ వెళ్ళిపోతుంది. హరిత మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంది. అక్క చంద్రిక మనసు తల్లడిల్లింది. చెల్లి, ఇప్పుడేమైందని అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావ్? ఇంకా ఏం కావాలక్కా? నేను ఏం చేసినా తప్పుగానే చూస్తుంది. నేను చేసే ప్రతి పనిలో తప్పులే వెతుకుతుంది. చంద్రిక హరిత చేతిని పట్టుకుని, అలా అనుకోకు చెల్లి, ఇక్కడ మనకి ఓర్పే ఆయుధం. నువ్వు ఒంటరిగా లేవు, నేనున్నాను. ఆ మాటలు హరితకి ధైర్యాన్నిచ్చాయి. శేఖర్, రాహుల్ పార్కులో కూర్చున్నారు. ఏమైంది తమ్ముడు? వేరే కాపురం పెడదామని హరిత ఒకటే గోల చేస్తుందన్నయ్య. హరిత మోడర్న్ అమ్మాయి, నువ్వు తనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలి తమ్ముడు. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదన్నయ్య. హరితతో ఒక్కసారి వదినని మాట్లాడమని చెప్పు. నీ బాధ అర్థమైంది తమ్ముడు, నేనిప్పుడే మీ వదినతో మాట్లాడతాను అని చంద్రికకి ఫోన్ చేశా. కిచెన్లో ఉన్న చంద్రిక, హలో. హలో చంద్రిక, ఏం చేస్తున్నావు? మీరేమిటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? ఏమైందండి? అంతా ఓకేనా? ఇప్పుడే నా దగ్గరికి రాహుల్ వచ్చాడు. వేరు కాపురం పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదని బాధపడుతున్నాడు. హరిత అడిగితే సరేనని చెప్పాడంట కదా. వేరు కాపురం పెడదామని హరిత చాలా ఇబ్బంది పెడుతుంటే సరే అన్నాడంట చంద్రిక. నువ్వే హరితకి కొంచెం అర్థమయ్యేలా చెప్పు. అలాగేనండి, నేను చెల్లితో మాట్లాడతాను. ఒకసారి మరిదిగారికి ఫోన్ ఇవ్వండి. శేఖర్ రాహుల్కి ఫోనిచ్చాడు. వదినా, వేరు కాపురం పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. హరితకి కొంచెం అర్థమయ్యేలా చెప్పవా? సరే మరిదిగారు, నేను హరితతో మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది చంద్రిక. హరిత ఏం మాట్లాడలేకపోయింది. ఏ భర్త తన భార్య మాటని కాదనలేడు. అలాగే తన తల్లిదండ్రులకు, తన అన్నదమ్ములకు దూరంగా ఉండాలని కోరుకోడు చెల్లి. మరి నాతో వేరు కాపురం ఇష్టమని చెప్పాడక్కా. మనకు మన భర్త, మన పుట్టిల్లు అనేవి 2 కళ్ళైతే వాళ్లకు భార్య, వాళ్ల పుట్టిల్లు 2 కళ్ళవుతాయి చెల్లి. హరిత మౌనంగా ఉంది. చంద్రిక, హరిత కిచెన్లో మాట్లాడుకుంటున్న మాటలు హాల్లో కూర్చున్న సుగుణ, ఆనందం వింటుంటారు. మన పెద్ద కోడలు తెలివైనదే, తన చెల్లికి అర్థమయ్యేలా చెప్తుంది. నువ్వు కూడా చిన్న కోడలు హరితని ఏమనకు సుగుణ. వంటలు ఎలా ఉన్నా బాగున్నాయని చెప్పు. ఏ పని చేసినా మెచ్చుకున్నట్టుగా మాట్లాడు. అప్పుడు తనకు వేరు కాపురం పెట్టాలనే ఆలోచన రాదు కదా. అది కూడా నిజమే కదండి. ఇక నుంచి అలాగే ఉంటాను. ఇద్దరినీ ప్రేమగా చూసుకుంటాను. సుగుణ, నువ్వే కాదు, ప్రతి అత్త ఇప్పుడు నేను చెప్పే మాటల్ని గుర్తుపెట్టుకోవాలి. కోడలుగా వచ్చే అమ్మాయికి మెట్టిల్లు కొత్త, అలవాట్లు కొత్త, కట్టుబాట్లు కూడా కొత్తే. అన్నీ కొత్తవే. తను భయపడుతూ ఉండకూడదు. ప్రేమగా ఉండాలి అంటే మీ అత్తలు ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని కూతురికి చెప్పినట్టుగా అన్నీ వివరంగా చెప్పాలి. అప్పుడే కోడలికి ఇది మన ఇల్లు అని, వీళ్ళు మనవాళ్ళు అని అర్థమవుతుంది. సరేనండి, ఇక నుంచి హరితకి అర్థమయ్యేలా చెప్తాను. ఏ ఒక్కరితో పోల్చను. నువ్వలా చేస్తే ఇక మనింట్లో వేరు కాపురం అనే మాటే రాదు అని ఇద్దరూ సంతోషపడతారు. అక్కా, నువ్వు ఇంత ఓర్పుగా ఎలా ఉంటావు? పుట్టింట్లో మన అమ్మ నేర్పింది కదా చెల్లి. పరిస్థితులతో పోరాడకుండా వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలి చెల్లి. నాకు కూడా నేర్పించక్కా. నేర్పిస్తాను చెల్లి. మనం అక్కా చెల్లెళ్ళం కదా. నిన్ను తిడితే నన్ను తిట్టినట్టే, నన్ను మెచ్చుకుంటే నిన్ను కూడా మెచ్చుకున్నట్టే. చెల్లి, అందరం కలిసుంటే ఇంట్లో శాంతుంటుంది, ఆనందముంటుంది, అనుబంధం ఉంటుంది, ప్రేమానురాగాలుంటాయి అని అర్థమయ్యేలా చెప్పింది. కాలక్రమేణా హరిత పనుల్లో నైపుణ్యం సాధించడం మొదలుపెట్టింది. సుగుణ మాటల్లోనూ మార్పొచ్చింది. హరిత సంతోషంగా ఉంది. వేరు కాపురం అనే మాట ఇప్పుడు తన నోటి వెంట నుంచి రావడం లేదు. ఇంట్లోని వాళ్లు చూపిస్తున్న ప్రేమని హరిత అర్థం చేసుకుంది. ఒకరోజున, హరిత, ఈరోజు వంట బాగా చేశావు. ధన్యవాదాలత్తయ్యా. సుగుణ అక్కడ్నించి వెళ్ళిపోయింది. అక్క, నువ్వు లేకపోతే మన కుటుంబం 2గా చీలిపోయేది. చెల్లి, ఎప్పటికైనా కలిసి ఉండడంలో ఉన్న ఆనందం ఒంటరిగా, వేరుగా ఉన్నప్పుడు కలగదు. అది శాశ్వతం కాదు. చాలా బాగా చెప్పావక్కా. అలా అత్తగారింట్లో వారు కేవలం కోడళ్లు మాత్రమే కాదు,
ఒకరికొకరు ఆధారంగా నిలిచే అక్కా చెల్లెలుగా జీవిస్తుంటారు.